తీర్పునే కాదు, అసలు మొత్తం భారతదేశంలో న్యాయ వ్యవస్థనే ఛాలెంజ్ చేస్తున్నాడు ఆయన. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను హైదరాబాద్ రావాలంటే అమరావతి నుంచి 60 లక్షల రూపాయలు అవుతున్నాడు. ఆయనకి, ఆయన విమానం ఖర్చులకి, సెక్యూరిటీకి మొత్తంకి 60 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పి ఆయన అఫిడవిట్ వేస్తే హైకోర్టు అనుమతి ఇచ్చేసింది, నువ్వు రావాల్సినటువంటి అవసరం లేదని. 5 సంవత్సరాలు ఎల్లా, ఇవాళ 7వ నెలలో ఉన్నాడు. మరి ఎమ్మెల్యేగా కూడా ఏ కోర్టుకి అతను హాజరు కావట్లా. నేనేంటి, నా పలుకుబడేంటి, నేను భారతదేశంలో అత్యంత కుబేరుడైనటువంటి రాజకీయ నాయకుడిని, నా దగ్గర లక్షల కోట్ల రూపాయలు ఆస్తుంది, నేను వెళ్ళి 20,000 కడతానికి ప్రజాప్రతినిధుల కోర్టుకి హాజరవ్వాలా వ్యక్తిగతంగా, ఆఫ్టర్ ఆల్ వాళ్ళంతా నా ముందు అనేటువంటి అహంకారంతో, ఇగోతో పోయినసారి వెళ్ళా, అది ల్యాప్స్ అయిపోయింది. మళ్ళీ విదేశాలు వెళ్తానని చెప్పి బయలుదేరాడు. అక్కడ సిబిఐ కోర్టులో పిటిషన్ వేశాడు, నాకు పర్మిషన్ ఇవ్వండి. నేను అంటున్నాను సిబిఐ కోర్టు జడ్జి గారికి, అసలు ముందు ప్రజాప్రతినిధుల కోర్టులో ఆయన పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత కదా ఆయన విదేశాలు వెళ్ళాలా? ఆయన కోసం రూల్స్ మారుస్తారా? లేదా కోర్టే జడ్జి గారు తాడేపల్లి ప్యాలెస్కి ఆ గుమాస్తాలు రికార్డులు పట్టుకొని వస్తారు ఆయన దగ్గరికి, అక్కడే 20,000 రూపాయలు తీసుకొని అక్కడే సంతకం పెట్టించుకొని కోర్టు వచ్చేస్తుందా? నేను అడుగుతా ఉన్నా, మరి సిబిఐ కోర్టు జడ్జి గారు ఎన్ని కూడా గమనంలో తీసుకోవాలా? పర్మిషన్ ఇచ్చే ముందు అసలు నీ పాస్పోర్ట్ ఉందా లేదా అని చెప్పి అడగండి. మీరు పాస్పోర్ట్ వ్యవహారం తేల్చిన తర్వాత నీకు పర్మిషన్ ఇస్తానని చెప్పాలి ఆయన. మనం చూస్తున్నాం కదా, పుష్ప హీరో మరి వాళ్ళు ఎలా తిరుగుతున్నాడు పోలీస్ స్టేషన్ల చుట్టూ. చట్టం అందరికీ ఒకటే కదా. అతను కూడా 300 కోట్ల రూపాయలు తీసుకున్నాడు ఓ సినిమాకి. డబ్బు ఉన్న వాళ్ళందరికీ ఒక న్యాయం, డబ్బు లేని వాళ్ళకి ఒక న్యాయం ఉంటుందిగా ఈ దేశంలో. మరి వాడు హైకోర్టులో వేశాడు పిటిషను, హైకోర్టులో వేస్తే మరి హైకోర్టు ఏం చెప్పొచ్చు చూడాలి. అదే హైకోర్టు గతంలో ఈయన పిటిషన్ వేస్తే 5 సంవత్సరాలు నీకు పాస్పోర్ట్ పర్మిషన్ ఇస్తున్నావు, కానీ నువ్వు వెళ్ళి 20,000 రూపాయలు పూచికత్తి కట్టాలని, నువ్వు స్వయంగా హాజరవ్వాలని కింద కోర్టు ఏదైతే చెప్పిందో అది అమలు చేయవలసిందే అని హైకోర్టు చెప్పింది. మళ్ళీ దాని మీద ఇప్పుడు అతను హైకోర్టుకి వెళ్ళాడు. మరి వాళ్ళ హైకోర్టు జడ్జి గారు ఏం చెప్తారో చూద్దాం. మరి తెలంగాణలో పొద్దున్న నుంచి ఒకటే టెన్షను, మన టీవీలో కూడా చూపించారు. ఏసీబీ పెట్టినటువంటి పిటిషన్ని రద్దు చేసేయండి అని చెప్పి వెళ్ళాడు కేటీఆర్. మరి ఏసీబీకి కేసు పెట్టేటువంటి హక్కు లేకపోతే ఇక ఈ దేశంలో విచారణ సంస్థలు ఎలా పనిచేస్తాయి? వాళ్ళ దగ్గర డబ్బు ఉందని చెప్పేసి అసలు ఏది మా దగ్గర రాకూడదనేటువంటి ధోరణి అక్కడ బీఆర్ఎస్ నాయకులకి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి వ్యాపించింది. మరి వాళ్ళ హైకోర్టు తీర్పు ఏమొస్తుందో చూద్దాం. మరి కాబట్టి ఇవాళ ఇతను ఇదొక్కటే కాదు, న్యాయ వ్యవస్థనే ఛాలెంజ్ చేయడం కాదు, శాసన వ్యవస్థను కూడా. నేను వెళ్ళను అసెంబ్లీకి, నా వాళ్ళు వెళ్ళరు అసెంబ్లీకి, మేము అసలు అసెంబ్లీలో కూర్చోము, అసెంబ్లీకి ప్రత్యేకంగా ఇంట్లో కూర్చొని నేను ప్రెస్ మీట్ పెడతా అని చెప్పేటువంటి సమాంతరమైనటువంటి ఆలోచనలు చేసి పనిచేస్తున్న వ్యక్తి ఇతను రాజ్యాంగానే సవాల్ చేస్తా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళని అసలు ఓటు హక్కు లేకుండా అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి అది సభ్యత్వం రద్దు చేయాలా, కోర్టులను గౌరవించలేదు లేదు కాబట్టి బెయిల్ రద్దు చేయాలా. బెయిల్ రద్దు చేస్తే అయ్యగారికి తెలుస్తుంది. అప్పుడు ఈ డిశ్చార్జ్ పిటిషన్లన్నీ తొందరగా